కొన్నిసార్లు ఒక కుటుంబం చరిత్రలో దాగి ఉంటుంది ఒక రహస్యం, ఒక మనిషి జీవితం మొత్తాన్ని మార్చగల రహస్యం. ఇది జై అని యువకుడి కథ. తన తాతగారి దాగిన ఖజానా కోసం చేసిన సాహసయాత్ర. జై ఒక సాధారణ యువకుడు. ఒకరోజు తాతగారి పాత డైరీ అతని చేతికి పడింది. ఆ డైరీలో రాసి ఉంది, ఖజానా నిజమే, కాని దాన్ని దొరకడం అంత తేలిక కాదు. డైరీ చివర్లో ఒక మ్యాప్ ఉంది. అది అడవిలోని అరుణాచలం గుహవైపు చూపిస్తోంది. జై భయపడలేదు. తన తాత జ్ఞాపకం అతనికి ధైర్యం ఇచ్చింది. అతను అడవిలో అడుగుపెట్టాడు. చీకటి, గబ్బిలాల అరుపులు, పాముల శబ్దాలు. అతను ఒక జ్యోతి వెలిగించి ముందుకు సాగాడు. ఒక పెద్ద రాయి దగ్గర పాత తాళం కనిపించింది. అది తాతగారి తాళమని గుర్తించాడు. గుహద్వారం వద్ద రాత ఉంది, స్వార్థంతో వెతికినవాడు శూన్యంగా తిరిగి వస్తాడు, ధర్మంతో వెతికినవాడు సంపద పొందుతాడు. జై ఆ రాతను చదివి ఆలోచించాడు. తాతగారి ఉద్దేశం కేవలం బంగారం కాదు, అది ధర్మం, విలువలు గుర్తు చేయడం అని గ్రహించాడు. అతను గుహలో అడుగు పెట్టగానే భూమి కంపించింది. రాళ్లు కూలిపోయాయి, మార్గం మూసుకుపోయింది. అతను చిన్న జ్యోతి వెలిగించి ముందుకు నడిచాడు. గోడలపై పాత చిహ్నాలున్నాయి. అవి తాతగారి జీవితంలోని సంఘటనలు. అతను పజిళ్లను పరిష్కరించాడు. చివరికి ఒక బంగారు వెలుగుతో నిండిన బాక్స్ కనిపించింది. అది తెరిచాడు. లోపల బంగారం కాదు, ఒక పత్రం ఉంది. పత్రంలో రాసి ఉంది, జై, నువ్వు ఇది చదివితే నా సంతానం నిజమైన ధైర్యవంతుడు అని అర్థం. ఈ బంగారం నీ కోసం కాదు, నీ మనసులోని నమ్మకం, ధైర్యం, అవే నిజమైన సంపద. జై కళ్లలో కన్నీళ్లు, తాతగారి మాటలు గుండెల్లో మోగుతున్నాయి. అతను గుహ బయటకు వచ్చాడు. సూర్యరశ్మి అతని ముఖంపై పడింది. అతనికి అర్థమైంది, నిజమైన ఖజానా మనసులోని మంచితనం. జై కేవలం బంగారం కాదు, తన తాతగారి ఆత్మను కూడా కనుగొన్నాడు. జీవితంలో నిజమైన గోల్డ్ మన హృదయంలోని మంచితనం. మరిచిపోయిన ఖజానా, కాని కనుగొన్న సత్యం శాశ్వతం. ది ఎండ్. మీకు కథ నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.